ఇంతకుముందు తిట్టుకున్నాడు. అట్లాగే ఉంటుంది. అట్లాగనే వాళ్ళ ఇంటికి బెనిఫిట్స్ రాలేదా? ఆల్రెడీ బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి. కానీ ఉపాధి అవకాశాల ముందు బెనిఫిట్ ఎక్కదు. అట్లాగా పని ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల పని, ప్లంబర్ పని ఉంటది, ఎలక్ట్రీషియన్ పని ఉంటది, అట్లాగే పెయింట్లు వేసే వాళ్ళ పని ఉంటది, చెక్కల వాళ్ళ పని ఉంటది. అంటే ఈ పనులన్నీ కల్పిస్తే ప్రభుత్వం చేయాల్సిన సూపర్ 6 పథకాల గురించి అదే మాట్లాడకుండా ఏమైనా తగ్గుతుందా? అవి తర్వాత చేస్తారేమో. ప్రస్తుతానికి అది ఇంకా డెడ్ లైన్ పెట్టలేదు. అదే డెడ్ లైన్ పెట్టలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పలేదు. కాకపోతే మేజర్ అయితే అదే కదా, ఎన్నికలకు ముందు వాళ్ళు చూపించింది ఆ సూపర్ 6 అనేది చూపించే కదా అధికారంలోకి వచ్చారు. ముందు సంపద సృష్టించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇసుక అనేది ఇదే రావడం వల్ల బిల్డింగ్లు కడతా ఉంటారు. బిల్డింగ్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు డబ్బులు కాస్త వస్తాయి. ఏది అమ్మినప్పుడు అవి ఇవి వస్తాయి కదా, రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తాయి, ట్యాక్స్లు వస్తాయి, జిఎస్టీలో వాటి వస్తాయి. ఇవన్నీ వచ్చాడు కొంత డబ్బులు ఒక ఏడాది ఇలా సీరియస్ గా ఎఫర్ట్ పెడితే ఏమైనా డబ్బులు వస్తాయి. దాన్ని బట్టి వెళ్దాం అనుకుంటుండొచ్చు. ఇసుక పాలసీ అనేది ఒక మంచి విధానమేనా ఒక రకంగా? అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఇదంతా ఉంది కాబట్టి ఈ 5 ఏళ్ళు బాగా ఉపయోగపడుతుందా? పర్యావరణ పరంగా చాలా ప్రమాదం. తర్వాత ప్రభుత్వానికి ఏమన్నా లాస్ ఉంటుందా? ప్రభుత్వానికి లాస్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కాదు, ముందు ప్రజలకే లాస్ ఉంటది. ఇప్పుడు ఇది బిగిన్ అయినప్పటి నుంచి ఎవడో ఆగడు. కిందసారి ఏమైంది, అంతకు ముందు చివరికి అడుగునున్నవి కూడా తవ్వి తీసుకున్నారు, ఏం మిగల్చరు. అప్పుడు డబ్బులు ఉన్నప్పుడే లాస్ అయినాయి అంటే, డబ్బులు లేనప్పుడు ఇంకేంటి, ఎవడికి జవాబుదారి? నీ 85 రూపాయలు తీసుకోబో అంటాడు, అంతే కదా, దానికి ఇవ్వనా నాన్న నేను అంటాడు. తవ్వడానికి ఇంతకు మించి వద్దంటారు. ఏ రోజు నాగినాయి మనకి? కాబట్టి పర్యావరణ పరంగా సమస్య, నష్టం. ఇంకోటి వరదలు వచ్చినప్పుడే మళ్ళీ ఇసుక వస్తుంది, అంతే కదా. అవును, వరదలు రాకపోతే ఇసుక రాదు. అవును, ఇసుక నార్మల్ గా ఉంటది. కాబట్టి అది ఫ్యూచర్ లో కొరత రాకుండా చూడాలంటే వరదలు రావాలని దేవుని కోరుకోవాలి. అదొక ప్రమాదమే, అదొక ముప్పే. రైట్.